సూర్యుడు తూర్పున ఉదయించినా పడమరన అస్తమించినా కదలని నీడను ఎక్కడైనా చూశారా? భౌతిక శాస్త్ర సూత్రాలకే సవాల్ విసిరే ఒక అద్భుతం మన తెలంగాణలో ఉంది. అదే పానగల్లోని ఛాయాసోమేశ్వర ఆలయం. ఇక్కడ శివలింగంపై పడే ఆ నీడ వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? శ్రీ ఛాయా సోమేశ్వరాలయంగా పేరు రావడం జరిగినది. ఛాయ అంటే ఒక నీడ. టెంపుల్ వచ్చేసి మనకు 1050 సంవత్సరాలండి. కాకతీయుల సామంతులు కుందూరు చోళులు నిర్మాణం చేయడం జరిగినది. 11వ శతాబ్దంలో కుందూరు చోళులు నిర్మించిన ఈ ఆలయం బయటికి చూడటానికి ఎంతో అందంగా ఉన్నా దీని లోపల దాగి ఉన్న రహస్యం మాత్రం శాస్త్రవేత్తలకే సవాల్ విసురుతోంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఆలయానికి సంబంధించి మీకు తెలియని 3 ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రతి స్తంభం మీద చెక్కిన శిల్పకళ చూస్తుంటే అప్పటి కళాకారుల ప్రతిభ అర్థమవుతుంది. అయితే ఇది మనకు వచ్చేసి బ్లాక్ బసాల్ట్ అంట సార్. ఇది స్టోన్ బ్లాక్ బసాల్ట్ అంటే మనకు బసాల్ట్ స్టోన్ అంట దీని పేరే. అయితే వచ్చేసి మనకు సింగిల్ స్టోన్ ఇది. మనకు వైట్ స్టోన్ వచ్చేసేమో మొత్తం 18 పిల్లర్లు. 18 పిల్లర్లలో 4 పిల్లర్స్ బ్లాక్ బసాల్ట్ ఇవి. మనకు మెటల్ సౌండ్స్ వస్తున్నట్టు అంత స్టోన్స్. ఒక్కొక్క పిల్లర్స్ ఒక డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. మొత్తం గుడిలో మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉంటాయి? 18 పిల్లర్స్ ఉంటాయి సార్. 18 పిల్లర్స్ 4 పిల్లర్. ఈ మండపం మండపం అంటే ఈ మండపం ఏంటంటే అప్పట్లో నాట్యం చేసేవారు. ఇది నాట్యం చేసి అక్కడ వీక్షించేవారు. అక్కడ కూర్చుని ఉన్నాయి కదా సార్, అక్కడ అవన్నీ టేబుల్స్ కూర్చుని అక్కడ వీక్షించేవారు. ఇదంతా 4 పిల్లర్ బ్లాక్ బసాల్ట్. మీకు ఎటువంటి కూడా జాయింట్స్ ఉంటుంది. అంతా ఒకటి సింగిల్ స్టోన్ ఇది. మనకు ఒక పిల్లర్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇట్లా ఇంత ముందుకు సప్తస్వరాలు వచ్చేది. ఇవన్నీ కూడా కొంచెం డిస్మెల్ట్ అవ్వడం వల్ల స్టక్ అవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఔరంగజేబ్ టైంలోనే ఇవన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఇక్కడ మొదటి రహస్యం అసలు కదలని ఆ నీడ. మార్నింగ్ 7 o'clock నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 5:40 వరకు ఒకే స్థిరంగా ఆ ఛాయ పడడం కూడా జరుగుతుంటుంది. మనకు వచ్చేసి ఈ మండపంలో 18 స్తంభాలు ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ప్రధాన గర్భాలయంలో లైట్ బంద్ చేయడం జరిగినది. ఇంతకుముందుకు లైట్ ఆన్ చేసినప్పుడు ఛాయ మాత్రం నీడ కనబడదు. ఇప్పుడు కూడా లైట్ బంద్ చేస్తేనే ఈ గుడికున్న ప్రాముఖ్యత, ఈ ఛాయ పడడం కూడా జరుగుతుంటుంది. మనం చూస్తే ఒక స్తంభమాకారంలో పడుతుంటుంది. మనకు ఉదయము మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5:40 వరకు ఒకే స్థిరంగా ఉండడం జరుగుతుంటుంది. గర్భాలయంలోని శివలింగం మీద రోజంతా ఒకే ఒక నీడ పడుతూ ఉంటుంది. సాధారణంగా ఏదైనా వస్తువు మీద నీడ పడాలంటే దానికి ఎదురుగా ఏదైనా అడ్డు ఉండాలి కదా. కానీ ఇక్కడ శివలింగం ముందు ఏ స్తంభం ఉండదు. ఆ బయట ఉన్న స్తంభాల నుంచి వచ్చే కాంతి పరావర్తనం చెంది ఈ విచిత్రమైన నీడను ఏర్పరుస్తుంది. సూర్యుడు ఎటున్నా ఆ నీడ మాత్రం అంగుళం కూడా కదలదు. మన పూర్వీకుల ఫిజిక్స్ నాలెడ్జ్కి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఇక రెండో విషయం, వేసవి కాలంలో బయట ఎండలు మండిపోతున్నా గర్భాలయం లోపల మాత్రం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ ఆలయ పునాదుల కింద అంతర్లీనంగా నీటి ప్రవాహం ఉంటుందని, అందుకే శివలింగం చుట్టూ ఎప్పుడూ తేమగా ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు. పక్కన మనకు ఉదయ సముద్రం ఉంటుంది. పక్కన తోవించింది కూడా చోళులే. ఒక కెనాల్ ద్వారా కోనేట్లకు వస్తాయి. కోనేట నుంచి గర్భగుడిలోకి వస్తాయన్నట్టు నీళ్లు. ఇప్పుడు కూడా నీళ్లు వస్తున్నాయి గర్భగుడిలోకి. స్వామివారు ఏంటంటే ఫస్ట్ లో ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగం, జ్వలాయ నమః జ్వలలింగం అన్నట్టు. జ్వలలింగం ఫస్ట్ లో స్వామివారు వాటర్లు ఉండరు 2001 నుంచి 2005 వరకు. మన వాళ్ళు ఏం చేశారంటే లోపల కొంత ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ బంద్ అయినాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తుంటాయి తడిగా. డెఫినెట్ ఇప్పుడు కూడా నీళ్ళు వస్తే చూడొచ్చు మీరు అక్కడికి వెళ్ళి. చాలా మంది అక్షరాభ్యాసం అనగానే బాసర వెళ్తారు. కానీ ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలో అక్షరాభ్యాసం చేయించటం వెనుక ఒక గొప్ప నమ్మకముంది. ఆ కదలని నీడలాగే పిల్లల ఏకాగ్రత కూడా స్థిరంగా ఉండాలని, వారి విద్యాభ్యాసం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని స్థానికులు ఇక్కడ పూజలు చేయిస్తారు. అచంచలమైన జ్ఞానానికి ఈ నీడ ఒక సంకేతం. పానగల్లులోని ఈ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు, అప్పటి ఇంజనీరింగ్ అద్భుతాలకి ఒక నిలయం. ఇక్కడికి వస్తే కలిగే ఆ ప్రశాంతతే వేరు. మీరు ఎప్పుడైనా నల్గొండ వైపు వస్తే ఈ అద్భుతాన్ని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ప్రదేశాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.